ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఎందుకు వేలు దించు. నాకు అర్థం కాదు. ఈ సాంగ్ రిలీజ్ అయితే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావు? చాలు నువ్వు మాట్లాడగాడి చాలు. మీకు రైట్స్ లేవు అసలు. మీకు ఇంకా హలో సీరియల్ ఎక్స్క్యూజ్ మీ. హలో సీరియల్ ఏంటి సీరియల్? ఎందుకు అరుస్తున్నావు? నాకైతే అసలు ఏమీ నచ్చలేదండి. సీరియస్లీ లైక్ ఎన్నో హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అవుట్పుట్ మీద, బట్ నాకు నిజంగా నచ్చలేదు. అన్ని షార్ట్స్ అన్ని కంటిన్యూస్ గా తనవే లాగ్ చేసుకుంటూ అన్ని షార్ట్స్ తనవే ఉన్నాయి. నేను డాన్స్ చేసింది ప్రీవియస్ మార్నింగ్ చెరుగట్టు దగ్గర చేసింది, నేను తనతో మాట్లాడుతున్నాను కదా. పెద్ద జోక్ వేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు చెప్తే నవ్వుతాను. జోక్ కాదు, నేను సీరియస్ గా అడుగుతున్నాను. అన్ని షార్ట్స్ నీవే ఉన్నాయి కదా, నా షార్ట్స్ ఎక్కడ ఉన్నాయి అందులో? నీ గురించే కదమ్మా పాడింది, తనే కదా పాడింది. తను పాడేను అనేసానంటే సి సాంగ్ అనేది ఇద్దరు కలిసి చేసాం కదా. అవును, మరి అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? సీరియస్ గా అవుట్పుట్ చూసాను కాబట్టి కామెడీ అనిపిస్తుంది. అంత బ్యూటీగా చూస్తే మళ్ళీ నా షార్ట్స్ బ్యూటీ. అవును బ్యూటీ, నేను కాదనట్లేదు సార్. అక్కడ నా షార్ట్స్ ఏవి అంటున్నా. నీ షార్ట్స్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటాయి. అక్కడ ఎక్కడ ఉన్నాయి? అన్ని షార్ట్స్ లో ఆయనే ఉన్నాడు. డాన్స్ కూడా ఆయన ఒక్కడే చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు నా డాన్స్ వీడియోస్ ఎందుకు తీశారు? నాకు నచ్చలేదు. 0% ఏం నచ్చలేదు. ఒక్క పర్సన్ కూడా నచ్చలేదు నాకు. ఓవరాల్ గా సాంగ్ నచ్చలేదు. అన్ని బైట్స్ తనవి పెడితే నేను ఎందుకు ఇంకా అన్ని షార్ట్స్ తనవి ఉంటే? నీ క్యారెక్టర్ ఎంత వరకు ఉండాలో అంతవరకు లేదు. అక్కడ లేదు, అంతవరకు కూడా లేదు. ఎక్కడ ఉంచారు నా షార్ట్స్? అన్ని తనవే ఉన్నాయి. తనే డాన్స్ చేస్తున్నారు, తనే పాడుతున్నారు. ఇంకా నేను ఎందుకు అవునా రెండు షార్ట్స్ పెట్టారు, ముగ్గు వేసేవి అలా పరిగెత్తుకుంటూ. అవి తీసేయండి, అది కూడా ఎందుకు? ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అంతే ఉంటుంది తెలుసా నీకు? ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేసావురా. ఇవే కొంచెం తగ్గించుకొని మాట్లాడండి. నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే మేము ఎట్లా మాట్లాడతాం? మరి మీరు అలానే మాట్లాడుతున్నారు. చెప్పు ఇది బాగాలేదండి, సాంగే నచ్చలేదు. సాంగే నచ్చలేదంటే మరి అన్ని షార్ట్స్ తీసారు. ఎర్లీ మార్నింగ్ 3 వరకు కంటిన్యూస్ గా చేశారు కదా సార్. మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 కి లిసన్ మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే అంటే 24 hours చేశారు మీరు షూటింగ్, అవునా కదా? మరి అలాంటప్పుడు నా షార్ట్స్ అలాంటప్పుడు నన్ను ఎందుకు లేపారు? ఎందుకు ఉంచుకున్నారు షూట్ లో? ఎందుకు లేపడం ఏంటి? నాకు అర్థం కాదు. షూట్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ ఉన్నాయి షార్ట్స్ నావి? ఆ నైట్ షాట్స్ అన్ని నీయే కదా మా బ్యూటీ షాట్స్ అన్ని. అవి నైట్ షాట్స్ 2-3 ఉన్నాయి, మిగతావన్నీ ఆయన ఉన్నాయి కదా. ఆయన మీ టీమ్ మీ సీరియల్ అతనని చెప్పి చేస్తున్నారు. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని, సీరియల్ పేరు ఎందుకు వస్తుంది? సీరియల్ మాట ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఆబ్వియస్లీ మా సాంగ్ గురించి ఎక్స్క్యూజ్ మీ, నువ్వు మాట్లాడిన సేపు నేను విన్నాను కదా. మాట్లాడిన సేపు మాట్లాడిన సేపు నేను విన్నాను కదా. నేను అరవట్లేదు. నేను అరవటం కాదు, నీతో ఆర్గ్యుమెంట్ కాదు కదా. నీతో కాదు, మీతో అన్నా. నేను ప్రియా అని ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నన్ను మీరు అంటున్నావు, మీరు ప్రియా అక్కడ వరకే కంటిన్యూ చేద్దాం. గీతో వద్దు. నేను నీతో అనలేదు. కరెక్ట్ గా వినండి, దేవుడు 2 చెవులు ఇచ్చాడు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, నా లిమిట్ తోనే నేను మాట్లాడుతున్నాను. లిజన్ సార్, ఇంత హ్యాపీగా సాంగ్ చూస్తుంటే మొత్తం నీకు నచ్చకుంటే నాకు నచ్చలేదు. నీ నచ్చడం గురించి ఎవరికి అవసరం? ఎవరికి అవసరం? సాంగ్ రిలీజ్ చేయొద్దు. పేమెంట్ ఇస్తే రిలీజ్ చేసుకుంటారా? మరి ఆ అమ్మాయి సీరియల్ గురించి మాట్లాడుతున్నప్పుడు పేమెంట్ గురించి నేను డైరెక్ట్ చేసి నేను నా ఇష్టం వచ్చిన సీన్లు ఉంటాయి, నీ ఇష్టం వచ్చిన సీన్లు, అమ్మాయి ఇష్టం వచ్చిన సీన్లు ఇక్కడ పెట్టడానికి. మీ ఇష్టం వచ్చిన సీన్స్ పెట్టండి, నేను కాదనట్లేదు. నా సీన్స్ కూడా ఉండాలి కదా. నీ సీన్స్ లేకుండా సాంగ్ ఎట్లా సాంగ్ పాడింది నీ గురించి కదా. అవును, నా గురించి పాడినప్పుడు నా షార్ట్స్ ఉండాలి కదా. ఏంటమ్మా నీ షార్ట్స్ నీ షార్ట్స్ నాకు అర్థం కాదు. అవసరమైంది పెట్టిందని చెప్తున్నాడు కదా ఆయన. ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఎందుకు మరి ఎందుకు వస్తుంది? బరాబర్ అంటాను. బరాబర్ రాళ్ళు మాట్లాడదు చెప్తున్నా. బరాబర్ అంటా. నువ్వు నీ రాళ్ళు ఎక్కడైనా పెట్టుకో. ఏం చేస్తావంటే చాలా చేస్తా. వేలు దించు ఫస్ట్. వేలు దించు.
వేలు దించు మాట్లాడమనండి. సెన్సిటివ్ ఏముందో నాకు తెలుసు. నువ్వు వేళ్ళు చేతులు ఎన్ని పెట్టి ఓరా గీరా అని మాట్లాడాల్సిన అవసరం లేదు. టాపిక్ మాట్లాడు ఇక్కడ. నాకు అదే పనా, నాకు ఇంకా పని నీకెందుకు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నీకెందుకేంటి అసలు? నువ్వెవరు నీకెందుకని మాట్లాడడానికి? నాకు అర్థం కాదు. ఈ సాంగ్ రిలీజ్ అయితే మాత్రం నేను ఊరుకొని చెప్తాను. ఏం చేస్తావు? ఏం చేయాలి అదే చేస్తాను. ఆబ్వియస్లీ ఏం చేయాలో అదే చేస్తాను. కాదమ్మా, నీ పద్ధతి నీకు షార్ట్ పడకపోతే లిజన్ సార్, లిజన్. చాలు, నువ్వు మాట్లాడక చాలు. మీకు అలాంటప్పుడు అసలు రైట్స్ లేవు. దాటేసి చాలా మీకు రైట్స్ లేవు అసలు. మీకు ఇంకా లిసన్ ఒక్క నిమిషం. నేను ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్. నువ్వు వేలు దించి మాట్లాడతావా? వేలు దించి మాట్లాడు. వేలు దించి మాట్లాడు. వేలు దించి మాట్లాడు. ఎందుకు చూపిస్తావమ్మా? ఎందుకు చూపిస్తావమ్మా? నువ్వే కదా ఆయన షాట్లు ఉన్నాయి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బడ్జెట్ పెట్టి చేసారు, నువ్వు రిలీజ్ చేయడానికి అవ్వదు, అవన్నీ అవ్వడానికి. అవును మరి నా షార్ట్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అందరినీ తీసుకొస్తే ఇట్లనే ఉంటది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఏమన్నారు? ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి? ఎన్ని ఇయర్స్ అయినా అమ్మని ఎక్స్పీరియన్స్ అంటే ఎన్ని ఇయర్స్ అయిందని కాదు. ఎన్ని ఇయర్స్ అయింది? సీరియల్స్ చేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు. ఒకసారి సీరియల్ అని దీనికి చెప్తున్నా. సీరియల్స్ చేస్తే అవునబ్బా, సీరియల్ చేసినా సో వాట్? కష్టపడి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఆ తర్వాత నీ కష్టపడి అందరికీ తెలుసు. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అందరికీ తెలుసు అని పిచ్చిగా మాట్లాడదు. నేనే పిచ్చిగా మాట్లాడలేదు. బ్యాడ్ వర్డ్స్ ఈస్ యూజింగ్. ఎవరు యూజ్ చేసిండు బ్యాడ్ వర్డ్స్? అందరికీ తెలుసు. చిన్నపిల్లల గొడవలద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం. ఈ షార్ట్స్ పెట్టడం వల్ల వ్యూస్ పెరుగుతాయని నీ ఉద్దేశం ఏంటి? వ్యూస్ పెరగడం అంటే నాకు అర్థం కాదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు పెట్టాలనుకున్నావు? ఇప్పుడు సాంగ్ ఇద్దరం కలిసి ఇద్దరి మీద మీరు కలిసి సాంగ్ చేశారు కదా, తనది ఆబ్వియస్లీ ఎంత 50% ఉందో నాది కూడా అంత 50% షార్ట్స్ ఉండాలి కదా. చెప్పారమ్మా పర్సెంటేజ్? నేను చెప్పాను నీకు పర్సెంటేజ్. మీరు ఫస్ట్ లెట్ మీ టాక్ ఫస్ట్. నిన్ను తీసుకున్నప్పుడు 50% ఫుటేజ్ నీకు ఇస్తాను చెప్పాను నీకు. మీరు ఫస్ట్ ఏం చెప్పారు నాకు? ఫస్ట్ ఏం చెప్పారు? సాంగ్ ఉందమ్మా. ఫస్ట్ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? సాంగ్ చాలా బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ సాంగ్ మీరు ఇద్దరు కలిసి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి కూర్చొని డిస్కస్ చేసి మాట్లాడామా? అంటాము, చేసేస్తామా? అప్పుడు ఏమన్నారు మీరు? మోస్ట్లీ షార్ట్స్ మీవే కనిపిస్తాయి, ఎందుకంటే ఇది అమ్మాయిని ప్రేజ్ చేసే సాంగ్ కాబట్టి మొత్తం మీవే కనిపిస్తాయి. బ్యూటీ షార్ట్స్ ఎక్కువ కాబట్టి ప్రేజ్ చేసినప్పుడు తను కూడా కనిపించాలి కదా. అవును, ఆబ్వియస్లీ నేను కాదనట్లేదు. ఇప్పుడు మార్నింగ్ ఆ చెరువు గట్టు సీన్ జరిగింది, అక్కడ నేను ఉన్నానా? ఆయన ఒక్కడే ఉన్నాడు కదా. నేను ఇక్కడ లేనంత వరకే రా, నేను ఇక్కడ లేను. నాకు వచ్చేసరికి వైట్ షార్ట్స్ వేసారు, మిడ్ షార్ట్స్ వేసారు. ఎందుకంటే షార్ట్లు ఉన్నాయి కదా, ఒకసారి రిమేక్ చేసి ఆవిడకి ఒక వర్షన్ చేస్తే ఆ వర్షన్ ఆవిడకి ఇచ్చేస్తే ఆవిడ చూసుకుంటది. నేను చూసుకోవడానికి నాకేం అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ సీరియల్ నేను చూసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ ఇన్ఫ్లుయెన్సర్. సరిపోయారు ఇద్దరును. అబ్జెక్షన్ చెప్పడానికి నీకేంటి ప్రాబ్లము? ఎక్స్ట్రా మనీ కోసమే చేస్తున్నా అన్న, ఏమన్నా ఉంటాయి? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు మాటలు నీతో మాట్లాడి అవును నీతో మాట్లాడి అరే నా ఇష్టం అబ్బా. You are you. ఇది నా స్టూడియో, ఇది నా అన్న స్టూడియో. నేను మాట్లాడతా. ఎవడన్నాడు? ఇది మా అన్నది. మా అన్నదబ్బా ఇది. ఓకే ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడు. మన వచ్చింది. వచ్చాడండి సీరియల్ బ్యాచ్ వేసుకొని. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అనవసరంగా ఈ సీరియల్ బ్యాచ్ తో ఒప్పుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా ఈ సీరియల్ బ్యాచ్ ఇలాంటిదని తెలియక సార్ మీరు నా మీద జెన్యూన్ రివ్యూ ఇవ్వడం తప్పైపోయిందా? ఇప్పుడు మీకు జెన్యూన్ రివ్యూ నేను ఇట్లానే ఇస్తా. అవును, మరి నా షార్ట్స్ పెట్టకపోతే నేను ఇంతే వాడతాను. అలాంటప్పుడు ఎందుకు షూట్ చేయించుకున్నారు? నన్ను ఏంటి ఆ విలేజ్ పేరు ఏంటి? అవును, 48 hours కంటిన్యూగా షూట్ తక్కువ పేమెంట్ ఎవరికి కావాలి? నువ్వు నాకు ఏం చెప్పావు? చెప్పాను కాంటాక్ట్ ఇచ్చాను, నా తప్ప.
ఆ రోజు వచ్చినప్పుడు ముందు రోజు వచ్చినప్పుడు సాంప్రదాయం మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది చూడు. ఆబ్వియస్లీ నేను ఇప్పుడు కూడా సాంప్రదాయాన్ని అర్థమవుతుందా? నేనేమి ఎప్పుడు మిమ్మల్ని వచ్చినప్పటి నుంచి ఏమైనా అన్నా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాను. మీరు ఒక్క నిమిషం మాట్లాడారు. ఆ రోజు డిఓపి కెమెరామెన్ సెట్ లో అందరి ముందు నన్ను ఎన్ని మాట్లాడినా సరే నోరు మూసుకొని సరే నేను చేశాను. ఆ రోజు నేను మీతో వచ్చి చెప్పలేదని నాకు కంఫర్ట్ గా అనిపించట్లేదని ఎన్నిసార్లు చెప్పాను నేను. నైట్ 3 వరకు షూట్ చేసాం కదా, కళ్ళకి క్యారీ బ్యాగ్ ఇలాగ వచ్చింది అమ్మాయికి ఇద్దరు లేక. నువ్వు కాస్త సరిగా మాట్లాడు, అర్థమవుతుంది. అన్న ఆ మాటకు వస్తే నేను బేసిక్ గా మీరు నాకు ఎన్ని చెప్పారు క్వశ్చన్స్? మీరు ఎన్ని క్వశ్చన్స్ చెప్పారు నాకు? 3 క్వశ్చన్స్ చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సీరియల్? ఎందుకు అరుస్తున్నావు? సీరియల్ ఎందుకు వస్తుంది నీకు? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ నేను అంటున్నానా? అనవసరంగా నీకు చేసిన నేను అనవసరంగా చేసిన ఎవరు చేసుకోకుండా చేసుకోకుండా నిన్ను పెట్టుకోవడం ఏంటమ్మా? ఎవరు గతే లేదు అదే అర్థమవుతుంది అందరికి. ఆగకుండా నోట మాట్లాడితే సీరియల్ ఏంటమ్మా? ఏం సీరియల్ ఏంటి? ఆవులు సీరియల్ ఏంటి? ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. 10 మంది గుర్తుపడతాడు. గుర్తుపడతాడు. పద బయటికి వెళ్దాం, పద బయటికి వెళ్దాం సరదాగా వెళ్దాం. ఇదేంట్రా అయితే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. యాక్చువల్ గా సాంగ్ 10 రోజుల నుంచి మీరు కూర్చొని ఎడిటింగ్ చేసి రాత్రి వాళ్ళు కష్టపడిందంతా నీ కళ్ళతో చూసి తనకి చెప్పి సాంగ్ చాలా బాగుంది. సో వాళ్ళు మెంటల్ ప్రెషర్ లో ఉన్నారు, వాళ్ళు కొంచెం కూల్ అవుతారని చెప్పి మేము ఒక ప్రాంక్ అనుకున్నాం అనమాట. ఆ ప్రాంక్ ని 100% ఎఫర్ట్స్ లెస్ గా చేసేసినాం అనమాట. యాక్చువల్ గా మీకు ఇప్పుడు కెమెరా చూపిస్తా, అక్కడ చూడండి. స్క్రిప్ట్ ఏంటదే? స్క్రిప్టా? మీ గింబిల్ అక్కడ పెట్టేసి దాన్ని మొత్తం కిందకి పెట్టాను. నాకేం రావట్లేదు నాకు. నువ్వు ఇప్పుడు నేను చెప్తున్నా సాంగ్ రిలీజ్ చేసిన ఉంటే బాగుండదు అన్న. అసలు బతులాడితే నాకు బూతులు చేయకండి. నాకు వచ్చింది, నీ పేమెంట్ నీకు వచ్చిందా? ఆబ్వియస్లీ సాంగ్ అలా పెట్టుకోలేదు, ఎందుకంటే సక్సెస్ఫుల్ సాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ పెట్టుకోరు వాళ్ళు. ఎలా సాంగ్ ప్రోమో కూడా వదలలేదు, ఏం వదిలి ఏదో చేద్దాము మీకు చూపిద్దాం అవునబ్బా అన్ని మాటలు నేను ఎంత అసలు ఒప్పుకోలేకపోతున్నాను. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? అయిపోయిందా? కట్ చేసావా? ప్రాంక్ నాలో అనుకుంటున్నా కదా, ఇందాక మాట్లాడుకున్నప్పుడు విన్నామా? అదే కదా మన లైవ్ ఇక్కడ నడుస్తుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? పంచ్ అంటే ఇలా ఉండాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే నోరు పడిపోయిందా? బాయ్ గైస్. లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సో బేసిక్ గా సాంగ్ కోసం నిజంగా ఇక్కడ చెప్పిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అంతా కూడా నిజమే. రాత్రి మావులు చేయటం, 3 రోజులు చేయటం అండ్ అన్ని నిజమే. బట్ స్క్రీన్ స్పేస్ అనేది ఊరికినే ఒక పాయింట్ తీసుకొని కొట్టుకున్నాం తప్ప ఆ సాంగ్ లో న్యాయం జరిగింది. అక్కడ ఏం కావాలో ఆ షాట్ లో వేసారు తన షాట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి చూడడానికి విజువల్ చాలా చాలా బాగుంది. వీఆర్ టూ సాటిస్ఫైడ్. బట్ ఊరికినే సరదాగా ఇలా చేస్తే ఎలా ఉంటది అని చెప్పి ఒక ట్రైల్ వేసినాం అనమాట. కానీ మేము ప్రాంక్ చేద్దామంటే మమ్మల్ని ప్రాంక్ చేద్దాం అనుకున్నారు. బట్ మీ అందరూ ఈ ప్రాంక్ నచ్చింది. జనరల్ గా వీళ్ళు ఏమనుకుంటారు అంటే అనుకుంటారు, వీళ్ళని గింగిరాలు తిప్పే డైరెక్షన్ చేసేవాడికి ఎంత తెలివితేటలు ఉండాలా, అది గుర్తించాలి కదా. అది తెలీదు సార్. సాంగ్ కోసం మా టీం అంతా కూడా చాలా కష్టపడింది. అండ్ శాన్ స్టూడియోస్ మీ అందరికీ తెలుసు, బట్ ఆయన శాన్ వోకల్స్ అని చెప్పి లాంచ్ చేసి దాంట్లో 2-3 సాంగ్స్ చేయడం జరిగింది. అండ్ ఈ సాంగ్ తో మంచి రీచ్కి వెళ్తుంది అని చెప్పేసి ఆయన చాలా హోప్స్ తో ఉన్నాడు. ఆ హోప్స్ ని నిజం చేద్దాం. అండ్ మేమందరం ఇంత మాట్లాడినా సరే ఆ సాంగ్ నచ్చితే మీరు ఆబ్వియస్లీ అన్ని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అండ్ ఒక 10 మందికి చూడమని చెప్తారు. కాబట్టి కష్టానికి ప్రతిఫలం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ కష్టానికి ప్రతిఫలం ఇస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం శాన్ వోకల్స్లో, శాన్ స్టూడియోస్లో చూస్తుంటే కనుక ఇమీడియట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కుదిరినంత మందికి షేర్ చేయండి. అండ్ ఇలాగే మీ లవ్ని మా ముందు ఇలా మీరు కామెంట్ రూపంలో స్ప్రెడ్ చేస్తూ ఉండండి. మేము దాని అందరినీ క్యాచ్ చేసి మంచి మంచి ప్రాజెక్ట్స్తో మేము ముందుకు వస్తాం. అండ్ వెరీ 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 సూన్ ఇంకొక మంచి సాంగ్తో ఆయన ముందుకు వస్తున్నాడు. అండ్ ఈ సాంగ్ లాంచ్ అవుతుంది. డేట్ నేను అనౌన్స్ చేయకూడదు, ఆయన మళ్ళీ స్పెసిఫిక్గా అనౌన్స్ చేస్తారు. కాబట్టి వెళ్ళి శాన్ స్టూడియోస్లో, శాన్ వోకల్స్లో మీరు ఈ సాంగ్ని చూడండి అండ్ ఆదరించండి. అండ్ కెమెరా
ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను, మా కాంబినేషన్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ అడుగుతున్నాం మేము. ఇలాంటి ప్రాంకులు చేయకపోతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పంచి ఎలా ఉంది? లేదు యాక్టింగ్ చేసింది అర్థమైపోయింది నాకు. బట్ వాళ్ళు ఏదో ఎదురుతున్నారు కదా కాసేపు వదిలేసాం అంతే, అంతకన్నా తెలియదు. వదిలేసారంట, ఓవర్ యాక్ట్ అయిపోయి వదిలేసారు. సరే, Actually, what is the- సాంప్రదాయాన్ని సుప్పినే. అదంతా కాదబ్బా, ఎండింగ్ ఇస్తున్నా. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కింద మేము ప్రాపర్ గా యాక్ట్ చేసినామా లేకపోతే వాళ్ళు క్లియర్ మీకేమనిపించింది వీడియో మీరందరూ నాకు ఎప్పుడే దాస్పాలని పెట్టండి ఎల్లో కలర్ ఒకసారి మనం ఫ్యామిలీ సాంగ్ పాడదామా? మైకం కమ్మిందా ఆంజనేయులు వదిలేరా, నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి. ఓకే సెకండ్ అండి. ఆగ్రా నవ్వుస్తుంది ఓకే విను విను వినాను నేను వినాను నేను వినాను నేను వినకపోతే కానీ చిన్న కథ కదిరిదా పేమెంట్ అవసరం తీరే రోజు నన్ను వేసుకోరు కదా. ఒకసారి ఓర్చుకోలేకుండా